హలో బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారును ఢీకొని పబ్బతి నరేష్ అనే వ్యక్తి మృతి చెందారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా తలకొండపల్లి మండలం వెల్దాట్లో ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే కారును ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా బరివుపాక పరశురాములకు తీవ్ర గాయాలే. ఇక ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాతుని కల్వకుర్తిలోని హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారును ఢీకొని పబ్బతి నరేన్ అనే వ్యక్తి మృతి చెందారు. ఇక నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా తలకొండపల్లి మండలం వెల్దాట్లో ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే కారును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి మరణించగా బైరూపాక పరశురాములకు తీవ్ర గాయాలై ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాతుని కల్వకుర్తి హాస్పిటల్కు తరలించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారును ఢీకొని పబ్బతి నరేనే వ్యక్తి మృతి చెందారు. ఇక నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా తలకొండపల్లి మండలం వెల్దాట్లో ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే కారును బైక్ కొని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా బైరూపాక పరశురాములకు తీవ్ర గాయాలై. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. వరుణ్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి భారీ ఎత్తున పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్జాల్ గ్రామం నుండి కల్వకుర్తికి పోతున్న కసిరెడ్డి వాహనాన్ని ఒక బైక్ ఢీకొట్టిన వ్యవహారంలో కసిరెడ్డికి స్వల్ప గాయాలే. అయితే బైక్ పై ఉన్న ఇద్దరికి ఒకరు మృతి చెందారు. ఒకరికి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో స్థానిక వెల్దండ సమీపంలోని ఎన్ఎం ఆసుపత్రికి తరలించారు. కసిరెడ్డికి కూడా స్వల్ప గాయాలు కావడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు రామాసుపల్లి మైసమ్మ దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిడ్జల్ రహదారిపై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారును బైక్ ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన పబ్బతి నరేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైరూపాక పరశురాములు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఏదైతే వెల్దండ సమీపంలోని ఎన్ఎం ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కసిరెడ్డికి సంబంధించిన ఫార్చునర్ వాహనం 4 బెలూన్లు ఓపెన్ కావడంతో కసిరెడ్డికి పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కారు మొత్తం రోడ్డు కిందికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే కసిరెడ్డికి అయితే స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది. కసిరెడ్డికి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాథమిక చికిత్సను అందించిన అనంతరం కసిరెడ్డి తన సొంత గ్రామానికి అయితే వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇతన్ని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పూర్తిగా సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద కసిరెడ్డికి ఈ ప్రచారంలో భాగంగా పెను ప్రమాదమే తప్పిందని కూడా మనం చెప్పొచ్చు. వారు రైట్, ఇప్పుడు క్షతగాత్రుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ మృతి చెందిన వ్యక్తిని ఆదుకునే పరిస్థితి కనిపిస్తా ఉందా? గ్రామానికి చెందిన పబ్బతి నరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా అతన్ని ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు మరొకరు ఏదైతే పరశురాములు బైరూపాక పరశురాములు అనే వ్యక్తి
కి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా ఉండడంతో వెల్దండ సమీపంలోనూ ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఎన్ఎం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి మరింత విషమిస్తున్న రాత్రికి హైదరాబాద్ కూడా తరలించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనిపై పూర్తిగా పోలీసులు సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే కసిరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడడంతో కొంత కుటుంబ సభ్యులు మరియు కలకుర్తి కాంగ్రెస్ వర్గాలు అయితే ఊపిరి పీల్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం మీద పెను ప్రమాదమే కసిరెడ్డికి తప్పిందంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.